నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. అసహనం, ఇంటాలరెన్స్, మాబ్ లించింగ్, లేకపోతే అవార్డ్ వాప్సీ, ఖాన్ మార్కెట్ గ్యాంగ్ లేదా లటియన్స్, ఇంకా చెప్పాలంటే ఈ దేశంలోని విచ్ఛిన్నకర శక్తులు ఒక్కో సందర్భంలో ఒక్కో టర్మినాలజీతో ఒక్కో రకమైన నిరసనని లేవదీస్తూ వస్తూ ఉన్నారు గత 10 సంవత్సరాల్లో. ఇప్పుడు కొత్త పేరు ఈ నిరసన లిస్టులో జోడించబడింది. అదే ఐ లవ్ మొహమ్మద్. నిజానికి మొహమ్మద్ ప్రవక్తని ప్రేమించడంలో తప్పు లేదు, అండ్ ఆయన్ని ఆరాధించడంలో, ఫాలో అవ్వడంలో ఎటువంటి తప్పు లేదు. అది మతపరమైన స్వేచ్ఛని ఖచ్చితంగా ప్రతిపాదిస్తుంది. అండ్ మొహమ్మద్ ప్రవక్తను ప్రేమించడంలో తప్పు లేదు. కానీ ఐ లవ్ మొహమ్మద్ పేరిట వెలుస్తున్న పోస్టర్లు, నిరసనల్లో ప్లకార్డులు, లేకపోతే ప్రొసెషన్స్లో యాత్రలుగా నిర్వహిస్తూ చేస్తున్నటువంటి ఈ నిరసనల వల్ల హింస చెలరేగుతున్న పరిస్థితులు గత కొన్ని రోజుల్లో అక్కడక్కడ నమోదయ్యాయి. ముఖ్యంగా సెప్టెంబర్ 4వ తేదీన కాన్పూర్లో ఈ ఐ లవ్ మొహమ్మద్ పేరిట ఒక నిరసన జరిగింది. ఆ నిరసనలో ఒక ప్రొసెషన్లో తర్వాత హింస చెలరేగినట్టుగా తెలుస్తోంది. అండ్ ఆ తర్వాత కాలంలో బరేలీలో, యూపీలోని బరేలీలో కూడా ఎటువంటి వాతావరణమే ఉంది. ఒక మౌలానా తాఖీర్ రాజా ఇచ్చినటువంటి పిలుపు మేరకు చాలామంది ముస్లిం యువకులు వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలిపారు. అండ్ పోలీసులు పర్మిషన్ లేదని ఆపే ప్రయత్నం చేస్తే రాళ్లు రువ్వారు. అందులో చాలామంది పైన అరెస్టులు చేయాల్సి వచ్చింది. 40 మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. 200 మందికి పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇది కేవలం బరేలీలోనే కాదు, మావ్, వారణాసి, కాన్పూర్, మొరాదాబాద్, ఉత్తరాఖండ్, అదేవిధంగా ఉత్తరాఖండ్లోని చాలా ప్రాంతాల్లో, అండ్ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో, గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో, గుజరాత్లో దాండియా ఆడుతున్న వాళ్ళపైన దాడులు జరిగినట్టుగా తెలుస్తుంది. అండ్ బీహార్లో ఇటువంటి వాతావరణమే ఉంది. అండ్ మహారాష్ట్రలో కొన్ని ప్లేసుల్లో కూడా ఈ ఐ లవ్ మొహమ్మద్ పేరిట నిరసనలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అసలు బరేలీలో జరిగినటువంటి హింసకి కారకుడిగా నిలిచినటువంటి మౌలానా రాజాపై యోగి ఆదిత్యనాథ్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన వార్నింగ్ ఒకసారి మీరు చూడండి. आपने देखा होगा कल बरेली के अंदर मौलाना भूल गया कि शासन किसका है. वो ये मानता था धमकी देंगे और हम जबरदस्ती जाम कर देंगे. हमने कहा जाम नहीं होगा, कर्फ्यू भी नहीं लगेगा, लेकिन कर्फ्यू का सबक तुम्हें ऐसा सिखा देंगे कि तुम्हारी आने वाली पीढ़ी दंगा करना भूल जाएगी. क्या तरीका है ये? आप सिस्टम को ब्लॉक करना चाहते हैं. और यह प्रवृत्ति थी यूपी के अंदर 17 के पहले यही होता था. చూసారు కదా, అది యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన వార్నింగ్. ఇప్పటి వరకు బరేలీలో హింసకు కారకుడిగా నిలిచిన మౌలానా మరిచిపోయాడనుకుంటా. నిజానికి యూపీలో ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరో తెలియట్లేదు, ప్రభుత్వం ఎవరిదో తెలియట్లేదు. ఖచ్చితంగా ఇట్లాంటి దంగే అంటే గొడవలకు ఎవరైనా సరే పాల్పడితే వాళ్లపైన కఠినమైన చర్యలు ఉంటాయి అని ఆయన హెచ్చరిక జారీ చేశారు యోగి ఆదిత్యనాథ్. సో మౌలానాని ఆల్రెడీ ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ మౌలానా మాత్రమే కాదు, చాలా ప్రాంతాల్లో ఇట్లాంటి ఒక ముఖ్యంగా ఫ్రైడే ప్రేయర్స్ తర్వాత ఒక ప్రొసెషన్ నిర్వహించడము, ఆ ప్రొసెషన్ని ఆపిన పోలీసులపై రాళ్లు రువ్వడము, లేదా పక్కనున్న షాపులపైన దాడులు జరగడము, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చాలా ప్రాంతాల్లో జరుగుతూ వస్తున్నాయి. నిజంగా ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయనే ఒక ప్రశ్న వస్తోంది. దుర్గా నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. అండ్ అమ్మవారిని నవరాత్రులు భక్తి శ్రద్ధలతో హిందువులు కొలుస్తూ ఉంటారు. మరొక వైపు విజయదశమి రోజున రావణ దహనం కార్యక్రమాలు ప్రతి నగరంలో, ప్రతి టౌన్లో చాలా వరకు జరుగుతూ ఉంటాయి. అంటే ఎక్కువ మంది జనాలు గుమిగూడి రావణ దహనం కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. అండ్ ఇదే టైంలో అమ్మవారి విగ్రహాల్ని 9 రోజులు పూజించి ఆ తర్వాత నిమజ్జనానికి తీసుకెళ్తూ ఉంటారు. శోభాయాత్రలు జరుగుతూ ఉంటాయి. సో ఈ శోభాయాత్రలు జరిగే టైంలో, దసరా నవరాత్రుల టైంలో ఈ ప్రొసెషన్స్ ఏంటి, ఈ ఐ లవ్ మొహమ్మద్ పేరిట నిరసనలు ఏంటి అనే దగ్గరే అసలు ప్రశ్న అంతా ప్రస్తుతం మనకు కనబడుతోంది. అండ్ ఇదే టైంలో మనం చూస్తే రాహుల్ గాంధీ మలేషియాకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మలేషియాలో జాకిర్ నాయక్ అక్కడే ఉన్నాడు. ఆ జాకిర్ నాయక్ ఈ భారతదేశంలో
ప్రొటెస్ట్లకి వాటికి ఫండ్ చేస్తున్నట్టుగా మనకు నిఘా వర్గాలు ధృవీకరిస్తూ ఉన్నాయి. సరే, రాహుల్ గాంధీ జాకిర్ నాయక్ని కలుస్తాడా లేదా, ఆయన ట్రిప్లో ఎవరెవరిని కలుస్తున్నాడు, చాలా వరకు గోప్యతనే పాటిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటికే భారతదేశంలో అటు లదాఖ్లో నిరసనలు ఉన్న టైంలో భారతదేశ వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో, అది కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఈ నిరసనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందున యూపీ లాంటి ప్లేస్లో, అటు మహారాష్ట్రలో ఇట్లాంటి ప్రాంతాల్లో జరగడం దేనికి సంకేతం? నిజానికి ఈ ఐ లవ్ మొహమ్మద్ ప్రొటెస్ట్లు అటు కేరళలోనో లేకపోతే తమిళనాడులోనో లేదా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనో ఇంకో దగ్గర కనిపించట్లే. ఎందుకు అనంటే నిరసనలు జరుగుతాయి, పోలీసులు ఆపుతారు పర్మిషన్ లేనప్పుడు, రాళ్ల దాడి జరుగుతుంది, ఆ రాళ్లు రువ్వుకోవడమో లేకపోతే ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం జరగడమో, ఈ ఘర్షణ వాతావరణం జరిగితే కర్ఫ్యూ విధించాల్సి వస్తుంది, లా అండ్ ఆర్డర్ని కాపాడడం కోసం పోలీసులు కొంచెం కఠినంగా బిహేవ్ చేయాల్సి వస్తుంది. కఠినంగా బిహేవ్ చేసినప్పుడు ఇక నిరసనల నుంచి ఏదైనా వాళ్ళపైన దాడులు జరిగినా ఇంకోటైనా అనుకోని పరిణామాలు జరిగితే ఇంటాలరెన్స్, నిజానికి ముస్లిం మైనారిటీలు స్వేచ్ఛగా లేరు, వాళ్ళపైన ఉక్కుపాదం మోపుతోంది ప్రభుత్వము. అండ్ ఈ ప్రభుత్వము హిందూ నేషనలిస్ట్ పార్టీ నడుపుతున్నటువంటి ప్రభుత్వం అని ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఒక పెద్ద ఇష్యూగా మార్చే ఒక ప్రయత్నం కూడా జరగబోతోంది. నిజానికి ఐ లవ్ మొహమ్మద్ అనే నిరసనలు ఇక్కడ వస్తున్నాయి, సరే మరి గల్ఫ్ దేశాల్లో ఎందుకు రావట్లేదు, ఇక్కడే ఎందుకు ఆ నిరసనలు వస్తున్నాయి అనేదే అసలు ప్రశ్న. సో ఇక్కడ ఒక పెద్ద వాతావరణాన్ని క్రియేట్ చేయాలి, ఒక అశాంతిని రేకెత్తించి తద్వారా మళ్ళీ ఒక విక్టిమ్ కార్డుని ముందు పెట్టి క్యాండిల్ లైట్ ర్యాలీలు పెట్టి ఈ లెఫ్ట్ ఎకో సిస్టమ్ అంతా దగ్గరికి వచ్చి మళ్ళీ ముస్లిం మైనారిటీలకు ఇక్కడ స్వేచ్ఛ లేదు అని చెప్పే ప్రయత్నం. అట్లాంటిదే ఒక మాట యునైటెడ్ నేషన్స్లో కూడా స్విట్జర్లాండ్ ప్రతినిధి మొన్న మధ్యనే మాట్లాడుతూ భారతదేశంలో మైనారిటీలు రక్షణగా లేరు, వాళ్లను బాగా చూసుకోవాలి అని ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. గ్లోబల్ రౌండప్లో కూడా దాని గురించి మేము డిస్కస్ చేశాం. ఇస్లామోఫోబియా గురించి చాలా స్పష్టంగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు యూకేలో లేకపోతే యూరోప్లోని చాలా దేశాల్లో నిజానికి రైట్ వింగ్ ప్రొటెస్ట్లు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నిజానికి అక్కడ లోకల్స్ చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇమ్మిగ్రెంట్స్ వల్ల. సో భారతదేశంలో నిజానికి ఈ నవరాత్రుల టైంలో ప్రొసెషన్స్ జరిగితే హిందువులు చేస్తే ఇంకొక లెక్కంగా ఉంటుంది, కానీ ఈ నవరాత్రుల టైంలోనే ఈ ఐ లవ్ మొహమ్మద్ ప్రొటెస్ట్లు రావడం నిజానికి కొంచెం భయానక వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది. ప్రభుత్వాలు చాలా గట్టిగా వ్యవహరించాలి అండ్ నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అండ్ ఈ దేశంలో హింస చెలరేగే విధంగా ఎవరైనా ప్రయత్నాలు చేస్తే వాళ్ళని ఉక్కుపాదంతో అణిచివేయాలి. అప్పుడే ఈ దేశంలో శాంతి స్థాపన జరుగుతుంది. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. అండ్ ఒకవైపు ఐ లవ్ మహమ్మద్ అని ప్రొటెస్ట్లు జరుగుతుంటే ఇంకోవైపు హర్ హర్ మహాదేవ్ అని, ఐ లవ్ మహమ్మద్ అని, ఇలా ఇంకొక నిరసనలు కూడా జరుగుతున్న నేపథ్యం చూస్తున్నాం. అండ్ మీ అభిప్రాయాల్ని కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.